ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. పెద్దల మాట చెద్దన్నం మూట అని విన్నారా? చెద్దన్నం తింటే బలం వస్తుందంట. ఆ బలం గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ఒక వ్యక్తి రూపాన్ని బట్టి, బయటికి కనిపించే కండల బలం, ఆర్థిక బలం బట్టి ఈ వ్యక్తికి చాలా బలం ఉంది అని మాట్లాడతాం కదా. కానీ అవి అన్నీ పైకి కనిపించే గోడల్లాంటిది. మరి అంతర్గత బలం గురించి మనం ఏమనుకుంటాం? ఆ బలం బయటకు కనపడదు, లోపలే ఉంటుంది. మన హృదయానికి ఉన్న బలం అనేది ఇంటికి పునాది లాంటిది. నీ జీవితంలో అంతా బాగున్నప్పుడు పునాది అవసరం అనిపించదు. కానీ భూకంపం, కష్టం వచ్చినప్పుడు ఆ గోడలు, పైకప్పులు కూలిపోకుండా ఆపేది ఏది? మీ లోపల ఉన్న పునాది, అంటే ఇన్నర్ ఫౌండేషన్. మరి మీ హృదయానికి పునాది వేయడానికి ఆ బలం ఎక్కడ దొరుకుతుంది? మీకు ఒక చిన్న కథ చెప్పనా? రాము అనే యువకుడు తన యొక్క ఉద్యోగంలో అతిపెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు. అతను రోజుకు 12 గంటలు కష్టపడేవాడు. కానీ ప్రతి చిన్న సమస్య వచ్చినప్పుడు అతనే పరిష్కరించాలి. ఎందుకంటే అది నాకు మాత్రమే తెలుసు అనుకునేవాడు. అతని సొంత జ్ఞానాన్ని బలంగా నమ్మేవాడు. ఆ బలం కాస్త బలహీనతగా మారి ఎక్కువగా పనిచేయడం వలన అతను పూర్తిగా అలసిపోయాడు. బైబిల్ మనకి అంతర్గత బలాన్ని, హృదయానికి కావలసినటువంటి ఫౌండేషన్ని ఏర్పాటు చేయడానికి ఒక మంచి వచనం ఇస్తుంది. అది ఏంటంటే సామెతలు 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఈ వచనం మీ హృదయానికి బలాన్ని ఇచ్చే 3 పునాది రాళ్ళు వంటివి. మొదటిది నమ్మకం, ట్రస్ట్. పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము. ఈ నమ్మకం అనేది ఒక నిర్ణయం. నమ్మకం అనేది మనకు అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు కూడా దేవుని మార్గం తప్పక ఉంటుందని నమ్మే ధైర్యం. ఈ నమ్మకమే మీ లోపల బలానికి నిరంతర ఇంధనం. రెండవది వినయం, హ్యూమిలిటీ. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మీరే తెలివైన వారు అనుకొనక, దేవుడిచ్చే జ్ఞానం మీద ఆశ్రయపడాలి. అలాగే మూడవది సమర్పణ, సరెండర్ అవ్వాలి, ఆయనకు ఒప్పుకోవాలి. ఈ 3 పనులు చేసినప్పుడు దేవుడు మీకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తాడు. అప్పుడు ఆయన నీ మార్గంను సరళం చేస్తారు. స్నేహితుడా, ఈరోజు మీ యొక్క హృదయాన్ని దేవుని చేతికి అప్పగించండి. మీ సొంత తెలివి మీద ఆధారపడక దేవుని సత్యాన్ని నమ్మండి. మీ అంతర్గత బలం, ఇన్నర్ స్ట్రెంగ్త్, మీ కష్టాల బరువును మోయడం ద్వారా పెరగదు. మీ భారాన్ని దేవునికి అప్పగించడం ద్వారా పెరుగుతుంది. ఆయనే నీ దారులన్నింటినీ సరళం చేస్తాడు. కాబట్టి నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.